గత కొన్ని నెలలుగా భోజ్పురి నటుడు రాజకీయ నేత పవన్ సింగ్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఓ ఈవెంట్లో హీరోయిన్తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా వైరల్ అయింది. దీంతో ఆమె ఏకంగా భోజ్పురి సినిమా పరిశ్రమని వదిలేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత పవన్ సింగ్ హీరోయిన్కు క్షమాపణలు చెప్పాడు. ఈ ఘటన తర్వాత అతనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంచితే పవన్ సింగ్ రెండో భార్య జ్యోతి సింగ్ సైతం అతన్ని వదలట్లేదు. ఛాన్స్ దొరికినప్పుడల్లా అతని అరాచకాలను బయట పెడుతూ వస్తోంది. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న జ్యోతి సింగ్ అతనిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. తనకు గర్భస్రావం అయ్యేలా మాత్రలు ఇచ్చేవాడని షాకింగ్ విషయాలను వెల్లడించింది. అతనికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడల్లా శారీరకంగా హింసించేవాడని జ్యోతి సింగ్ ఆరోపించింది. పవన్ సింగ్ బిడ్డ కోసం ఆరాటపడుతున్నానని అబద్ధాలు చెప్తున్నాడు. బిడ్డ కోసం ఆరాటపడే వ్యక్తి తన భార్యకు గర్భస్రావం మందులు ఇవ్వడు. నాకు గర్భం వచ్చిన ప్రతిసారి మందులు ఇచ్చేవాడని బయటపెట్టింది. తాను మీడియాకు చాలా విషయాలు వెల్లడించలేదని, కానీ ఈ రోజు కూడా పవన్ నన్ను బలవంతం చేశాడని చెప్పింది. ఈ విషయంలో పవన్ను కించపరచడం లేదని, తాను నా వాయిస్ మాత్రం వినిపిస్తున్నా నాకు జరిగిన అన్యాయాన్ని పంచుకుంటున్నా అని ఆవేదన వ్యక్తం చేసింది. పవన్ సింగ్ టార్చర్ భరించలేక నిద్రమాత్రలు వేసుకునేదానని, అర్ధరాత్రి 2 గంటలకు 25 స్లీపింగ్ పిల్స్ తీసుకున్నానని జ్యోతి సింగ్ వెల్లడించింది. ఆ సమయంలో అతని సోదరుడు రణు భయ్య, దీపక్ భయ్య, విక్కీజీ నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపింది. ముంబై అంధేరిలోని బెల్లెవ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స అందించారని వాపోయింది. అయితే జ్యోతి సింగ్ చేసిన ఆరోపణల్ని ఆమె భర్త నటుడు పవన్ సింగ్ ఖండించారు. జ్యోతి తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశాడు. తాను కూడా ఒక మనిషే. స్త్రీలు దేనికైనా కన్నీళ్లు పెట్టుకుంటారు. అది మాత్రమే అందరికీ కనిపిస్తుంది. కానీ ఎవరూ పురుషుడి బాధను పట్టించుకోరు. ఎందుకంటే పురుషుడు కూడా బాధను చూపించలేడని అన్నారు. మరోవైపు వీరిద్దరి విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.